ముందుగా మనం పసుపు ముద్దని అమ్మవారి రూపంలో ముద్దగా చేసి తమలపాకు మీద పెట్టుకుంటాం. సరే, కొంచెంగా నీళ్ళు పెట్టి తడిపి, అంటే పూజలన్నీ కూడా అక్కడ విగ్రహానికి కాకుండా దీనికి అందుకుంటాయి అన్నమాట. అంటే మనం ఈ రూపంలో అమ్మవారిని పూజ చేస్తున్నాం అని చాలా చేసి ముద్ద చేసి పెట్టుకుని దాని మీదే పూజ అంతా జరుపుకోవాలి. చాలా ముఖ్యం పూజకి ఇది. ప్రతి పూజకి కూడా మనం అసలు ఇలా పసుపు ముద్ద చేసి పెట్టుకోవాలి. అమ్మ ఇవాళ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. చెప్పు మరి. అమ్మమ్మ పుట్టినరోజు కదా. మా అమ్మ వరలక్ష్మి వ్రతం రోజే పుట్టింది అనమాట. ప్రతి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మను కూడా కూర్చోబెట్టి ఆ అమ్మతో పాటు మా అమ్మ కూడా మేము పుట్టినరోజు సెలబ్రేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. లేదు, లేకపోయినా ఈ రోజు మేము మా అమ్మని తలుచుకుంటాం అనమాట. వరలక్ష్మి వ్రతం రోజు పుట్టినట్టుగా ఆవిడ జీవితం అంతా కూడా చాలా సుఖ సంతోషాలతో చాలా హ్యాపీగా గడిచిపోయింది. మరి చక్కగా 85 90 ఏళ్ళు బతికింది ఆవిడ. మరి పిల్ల అంటే మనవల్ని ముని మనవరాలని మరి కొడుకుని కోడళ్ళు అల్లుని అందరిని అన్ని కార్యక్రమాలు చూసి సంపూర్ణ జీవితం అనుభవించి ఆవిడ వెళ్ళిపోయింది. మరి ఆ వరలక్ష్మి వ్రతం రోజు పుట్టిన వేళ విశేషమేమో అమ్మది. అమ్మమ్మ గుర్తుంది కదా నీకు, ఎంత కలకలాడుతూ ఉండేది అమ్మమ్మ మొహం. అమ్మవారి మొహం లాగానే ఉండేది అమ్మమ్మ కూడా. సైడ్స్ 4 వైపులా పెట్టేసే. అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఎలా మొదలైందంటే చారుమతి కథ ఇంతకుముందు చెప్పే ఉంటాను నీకు. అవును, పరమేశ్వరుడు ఒకసారి పార్వతీదేవికి మాట్లాడుకుంటున్నప్పుడు, ఏమండి స్త్రీలంతా సుఖ సంతోషాలతో భర్తతో హాయిగా ఉండాలంటే ఏదన్నా వరం చెప్పండి మా స్త్రీలకు అని అడిగిందంట. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ వరం గురించి, ఈ వరలక్ష్మి వ్రతం గురించి చెప్పాడంట. చెప్తే ఆవిడ ఏంటంటే ఒకరోజు ఒక స్త్రీని సెలెక్ట్ చేసుకుంది, చారుమతి అని ఆవిడ్ని చేసుకుని ఆవిడ కళలో కనిపించి, ఇలా నువ్వు వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం నాడు నువ్వు వ్రతం చేసుకుంటే మీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా మరి శుచిప్రతంగా అంటే ఎంత ఆనందంగా ఆరోగ్యంగా మరి సకల సంపదలతోటి వెసులుతారని ఆవిడ చెప్పిందట. ఆవిడ ఎందుకు చెప్పింది అంటే చారుమతి అంటే అర్థం ఏంటంటే చాలా మంచి బుద్ధి గల స్త్రీ అని. అక్కడ మంచి బుద్ధి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే కుటుంబంలో అందరికీ అన్ని కార్యాలు నిర్వర్తిస్తూ అత్తమామని సేవించుకుంటూ మరి పతిని గౌరవిస్తూ పిల్లల్ని ప్రేమిస్తూ మరి సాటి వారికి సహాయం చేస్తూ ఇన్ని గొప్ప గుణాలు ఉన్న స్త్రీ కాబట్టి ఆవిడని చారుమతి అన్నారు. ఆ చారుమతిని ఆవిడ సెలెక్ట్ చేసుకుని అమ్మవారు కళ్ళలో చెప్పింది. అప్పుడు చారుమతి ఏం చేసిందంటే నిద్రలేవగానే ఓహో నా కళ వచ్చింది అమ్మవారు కనపడిందని ముందు అత్తమామలకి భర్తకి అందరు పోగు పెట్టి అందరినీ చెప్పిందట. చెప్పగానే ఈ విషయం ఊరందరికీ కూడా పాకిందట, చారుమతి కళ వచ్చిందట, ఇవాళ వరలక్ష్మి వ్రతం చేస్తుందట అని. సో ముత్తైదులు ఊరంతా బయలుదేరి చారుమతి ఇంటికి వచ్చారట. అప్పుడు కూర్చొని ఆవిడ నిష్టగా అమ్మవారిని పెట్టి ఇలా పసుపు ముద్ద చేసి పళ్ళు పలహారాలు పువ్వులు అన్నీ పెట్టి వరలక్ష్మి వ్రతం చేసిందట. చేసి ప్రదర్శనలు మొదలెట్టేటప్పుడు మొదటి ప్రదర్శనం అందరూ ప్రదర్శనం చేయమని చెప్పిందట. మొదటి ప్రదర్శనం చేయగానే కాళ్ళకు అందరికి గజ్జలు వచ్చినాయంట. గల్లు గల్లు గల్లుమని గజ్జలు వచ్చేసినాయి అమ్మవారి మహిమ. రెండో ప్రదర్శనం చేయగానే ఈ చేతులకి నవరత్న ఖచ్చిత అంటే బంగారు కడియాలు రత్నాలతో కూడినాయి కడియాలన్నీ కూడా వచ్చేసినట్టు అందరి చేతులు ఎలా చూస్తున్నారు. ఇక మూడవ ప్రదర్శన చేయగానే మొత్తం సర్వాలంకారణం అంటే మొత్తం అన్ని ఆభరణాలు వచ్చేసినాయి. అందరికీ కూడా నగలన్నీ వచ్చేసినాయట. ఇలా ఆశ్చర్యపోతుండగా వాళ్ళ ఇళ్ల దగ్గర నుంచి వాహనాలు వచ్చేస్తున్నాయట, వాళ్ళకి భవనాలు వచ్చేసినాయట. అంటే ఇది ఎగ్జాజరేషన్ కాదు, అంటే అలా జరిగింది అనమాట. అప్పుడు జరిగింది కాబట్టి జనం అందరూ కూడా దాన్ని ఆచరిస్తున్నారు. అందరూ కూడా అప్పుడు వాళ్ళ ఇంటి నుంచి కూడా మిగతా వాళ్ళు కూడా అందరూ వచ్చారట. ఈ విధంగా చారుమతి అప్పుడు చాలా సంతృప్తి అయి పూజ చేసి అందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోండి, ఒక సంవత్సరమే కాదని చెప్పిందట. ఇది అసలు వరలక్ష్మి వ్రతం చేయడానికి మూలం.